ఓ మీరా? ఆ, రండి లోపలికి రండి. ఉమ్, కూర్చోండి. ఉమ్. సరే మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దండి. మీరు ఒకసారి కూర్చోండి. మ్మ్, ఇన్విటేషన్ కార్డ్స్ మేము ప్రింట్ చేయించాం. అందుకే మీకు మొదటి శుభలేఖ ఇద్దామని వచ్చాను. అలాగా, ఏది చూపించండి. ఆ, ఉమ్. చాలా బాగుందండి. అవునా? థ్యాంక్స్ అండి. సరే, నేను వెళ్ళొస్తానండి. చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఏమీ తాగకుండా మీరు వెళ్ళిపోతే ఎలా చెప్పండి. ఏదైనా తాగిన తర్వాతే వెళ్ళండి. సరే, అయితే మంచినీళ్ళు ఇవ్వండి. మ్మ్, తీసుకోండి. ఉమ్. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. ఉమ్. సరే, నేను బయలుదేరుతాను. అలాగే. ఇదిగో నీ పెళ్లి పత్రిక, ఒకసారి చూడు. మ్మ్, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నేను ఎలా అనుకున్నానో అలాగే జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అలాగే జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. నువ్వు ఇలా ఉండటం మాని ముందు నీ మనసు మార్చుకో. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు, సరేనా? హ్మ్. హలో, చెప్పండి మీనాక్షి గారు. నేను మీనాక్షిని కాదు, నిమిషాని. ఆ, చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మా పిన్ని ఈ పెళ్లికి నన్ను బలవంతంగా ఒప్పించింది. మీ తమ్ముడి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. అవునా? మరి మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పారు. లేదండి, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగడం లేదు. దయచేసి ఈ పెళ్లిని ఆపండి. మంచి ఉద్యోగం చేయాలనేదే నా కోరిక. ప్లీజ్ అండి, దయచేసి ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చేయండి. హలో, హలో, హలో. మ్మ్. మీరేమీ అనుకోకండి, చిన్నపిల్ల కదా, అందుకే అలా చెప్పింది. నేను తనతో మాట్లాడతాను. లేదండి, అమ్మాయికి ఇష్టం లేదని చెప్పింది కదా. అలాంటప్పుడు పెళ్లి ఎలా చేయగలుగుతాం? ఆ పిల్లకి పెళ్లి నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. వేరే గత్యంతరం లేదు. ఈ పెళ్లికి ఎలాగైనా ఆ పిల్ల ఒప్పుకుంటుంది. మీరేం బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అలా కాదండి, పెళ్లి రోజున మీ కూతురు ఏదైనా ఇబ్బంది పెడితే నలుగురి ముందు పరువు పోతుంది. అందుకే కాస్త భయంగా ఉంది. ఉమ్, ఊరందరి ముందు పెళ్లి చేస్తే ఒప్పుకొద్దనే కదా మీ ప్రాబ్లం. అలా కాకుండా ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేస్తే అంత సజావుగా సాగుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు ఈ పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు కదా, అలా చేయడం కుదరదు.
సింపుల్గా ఎక్కడైనా గుళ్ళో చేసేద్దాం. అలా చేస్తే సరిపోతుంది. మ్మ్. పెళ్ళైన తర్వాత అంతా సర్దుకుంటుంది. సరేనా? అవునండి, మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. మీరిప్పుడు చెప్పినట్టే మనం చేద్దామండి. సరే అయితే మీరెలాంటి కంగారు లేకుండా నిశ్చింతగా వెళ్ళండి. పెళ్లి ఎలాగైనా ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అలాగేనండి. మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యంగా ఉంది. ఉమ్, నాకు మీ మీద బాగా నమ్మకం ఉంది. మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? పెళ్లి రేపే పెట్టుకుందాం. అలాగా, రేపే పెట్టుకుందామా? అవునండి, ఇంకా కొన్ని రోజులు గడిస్తే తనింకా ఏం చేస్తుందో తెలీదు. అందుకే రేపే పెట్టుకుందాం. మ్మ్. నేను ఈ పిల్లను కొండగట్టు దగ్గర ఉన్న గుడి దగ్గరకు తీసుకొస్తాను. అక్కడే పెళ్లి చేసేద్దాం. అలాగేనండి, చాలా సంతోషంగా ఉంది. సరేనండి, నేను వెళ్తాను. సరేనండి. వస్తానండి. ఉమ్. ఏంటే పెళ్ళికొడుకు అన్నికి ఫోన్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాను చెప్తావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకు పెళ్లి వచ్చే నెలలో కాదు, రేపే నీ పెళ్లి. పిన్ని అవును, రేపు పొద్దున 8 గంటలకు కొండగట్టు దగ్గరున్న గుడిలో నీకు పెళ్లి చేస్తాను. సిద్ధంగా ఉండు, సరేనా? పిన్ని పిన్ని హలో, చెప్పమ్మా. నాన్న, నాకు పిన్ని రేపే పెళ్లి చేస్తానంటుంది. అవునా? తను నాతో దీని గురించి ఏం చెప్పలేదే. సరే, తను చెప్పినట్టుగా విని నడుచుకోమ్మా. మనం ఏం చెప్పినా గానీ తను వినదు. తనకేం చేయాలనిపిస్తే అది చేస్తుంది. అనవసరంగా తనతో గొడవ పెట్టుకోకుండా తను చెప్పింది విని నడుచుకో, సరేనా? సరేమ్మా, నాకు కొంచెం పని ఉంది, తర్వాత కాల్ చేస్తాను. ఉమ్. ఉమ్. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. ఒక కోటీశ్వరులింటికి నన్ను కోడలు చేస్తే మీకు బోలెడంత డబ్బు నగలు దొరుకుతాయని మీరు ఆశపడుతున్నారు. కానీ మీరు నా భవిష్యత్తు గురించి కాస్త కూడా ఆలోచించట్లేదు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనేదే నా కోరిక పిన్ని. ఇంకా నేను మీతోనే ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది. నేను ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ పీజీలో ఉంటూ చదువుకుంటాను. ఈ కాలంలో చదువు లేకపోతే ఏమి చేయలేం పిన్ని. నాకు చదువే ముఖ్యం. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. మీరు నా జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ ఆస్తి తీసుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఏమన్నాలో నాకు అర్థం కావడం లేదు పిన్ని. మీ అత్యాశ కోసం నేను నా జీవితాన్ని పణంగా పెట్టలేను. దయచేసి నన్ను వెతక్కండి. హలో, చెప్పండి. అమ్మాయి కనిపించడం లేదు. ఒకసారి వెంటనే ఇంటికి రండి. అవునా? ఏమంటున్నారు? ఇప్పుడే వస్తున్నాను.
ఏంటండి ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. అదిలా పారిపోతుందని నేను అనుకోలేదు. ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది. సరేనండి, ఆ అమ్మాయి ఇంత కఠినంగా ఉంటే మనం ఏం చేయలేం. సరే, ఈ పెళ్లి ఆపేద్దాం. అలా కాదండి, మీరు కాస్త ఓపిక పడితే నేను ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనసు మార్చి పెళ్లి చేస్తాను. వద్దండి, ఈ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదండి. వదిలేయండి. సరే, నేను వెళ్తాను. ఛ! ఎలాగైనా ఆ పిల్లకి ఆ మతిస్థిమితం లేనోడికి ఇచ్చి పెళ్లి చేసి డబ్బు, ఆస్తి, బంగారం అంతా నా వశం చేసుకుందామని ఆలోచించాను. కానీ దీనివల్ల మొత్తం నాశనం అయిపోయింది.